నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. జాతీయ జెండా రెపరెపలతో దేశభక్తి నినాదాలతో మారుమోగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. వేదికపై ఉత్సాహంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మైక్ పట్టుకొని ప్రసంగిస్తూనే వేదికపై కుప్పకూలారు. పక్కనే ఉన్న కలెక్టర్, ఎస్పీ, గన్మెన్లు సెకండ్ల వ్యవధిలో అలర్ట్ అవడంతో ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. అసలు వేదికపై ఏం జరిగింది? మంత్రికి సడన్ గా ఏమైంది? డాక్టర్లు ఏం చెప్తున్నారనేది ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన త్యాగదనుల చరిత్రతో పాటు గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తున్నారు. ఇలా ఏకదాటిగా సుమారు గంట సేపు ఆయన నిలబడి సుదీర్ఘంగా ప్రసంగిస్తూనే ఉన్నారు. కంటిన్యూగా మాట్లాడుతుండటంతో ఒక్కసారిగా ఆయన గొంతు తడబడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. మైక్ పట్టుకొని నిలబడ్డ చోటే బ్యాలెన్స్ తప్పి వెనక్కి కుప్పకూలిపోయారు. మంత్రి వెనక్కి పడిపోతున్న క్షణాల్లో ఆయన వెనకే కూర్చున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మరియు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది మెరుపు వేగంతో స్పందించారు. కింద పడకుండా గాల్లోనే మంత్రిని పట్టుకొని వెంటనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమై మంత్రి కింద పడిపోయి ఉంటే తలకి తీవ్ర గాయమయ్యే ప్రమాదం ఉండేది. వెంటనే గ్రౌండ్లో ఉన్న మెడికల్ టీం పరుగులు తీసింది. అక్కడ ఉన్న అధికారులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన అంబులెన్స్ను రప్పించి మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యులు ఆనం ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అసలు కారణం బయటపెట్టారు. వయసు పైబడటం, దానికి తోడు ఉదయం నుంచి వేడుకల హడావిడిలో ఉండి ఏకదాటిగా గంటసేపు ప్రసంగించడం వల్ల మంత్రి శరీరంలో ఒక్కసారిగా బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని డాక్టర్లు స్పష్టం చేశారు. బీపీ డౌన్ కావడం వల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారని నిర్ధారించారు. వెంటనే వైద్యులు ఆయనకు తగిన ట్రీట్మెంట్ అందించారు. బ్రదర్ ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేయడంతో అటు భద్రతా సిబ్బంది, ఇటు జిల్లా అధికార యంత్రాంగం అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు తమ ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఏది ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డికి పెను ప్రమాదం తప్పడం అందరికీ రిలీఫ్ ఇచ్చే అంశం.